హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఈరోజు అయితే మనం విజయవాడలో ఉన్న డోక్రా బజార్కి అయితే వచ్చేసాం. ఈ ఎగ్జిబిషన్ అయితే కనుక 50 days ఉంచారండి. మరి ఎన్ని డేస్ అయిందో నాకైతే తెలియదు. మేము ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి వచ్చాము, ఇది సెకండ్ టైం. ఇక్కడ ఏ టు సైడ్ అన్నీ ఉన్నాయండి, అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. మీరు వెతుక్కుంటే కనుక అన్నీ మీకు ఇంట్లోకి కానీ ఎక్కడికైనా సరే ఏమైనా కావాలంటే ఊరినే దొరికేస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడైతే ఫోన్ వాచెస్ ఉన్నాయండి. ఈ స్టాల్లో అయితే అన్నీ కూడా అసలు ప్రైజులు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఫస్ట్ అయితే అడిగిన తర్వాత మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోండి. నాకైతే మనం పెట్టే మనీకి వర్త్ అని అయితే అనిపించలేదు, అందుకని చెప్తున్నాను. ఒకసారి కనుక్కున్న తర్వాతే మీరు ఆర్డర్ చేసుకోండి. ఇంకా మనం ఇక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళాలంటే కనుక అక్కడ వేరేగా మళ్ళీ టికెట్ తీసుకోవాలండి. దీనికైతే అసలు టికెట్ అవసరం లేదు. ఈ సంక్రాంతికి మీరైతే కనుక విజయవాడ వస్తే కన్ఫామ్ ఈ ప్లేస్ విజిట్ చేయండి, చాలా బాగుంది. అంటే మనకి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమైనా కొనుక్కోవడానికి కానీ చాలా బాగుంది. కోపిక ఉండాలి కానీ అసలు నడవడానికి చాలా ఉందండి. చాలా స్టాల్స్ ఉన్నాయి, చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా కిడ్స్ ఆడుకోవడానికి అయితే ఇంకా పక్కన కొన్ని ఏర్పాటు చేశారు, బాగున్నాయి. సంక్రాంతికి మీరేం స్పెషల్స్ చేశారో చెప్పండి. సంక్రాంతి కానీ దసరా కానీ మనం మన విలేజ్ లో ఉండి చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలని చాలా అనిపిస్తుంది. ఇలా ఫస్ట్ లో పెట్టినప్పుడు అయితే కనుక కిడ్స్ ఆడుకోవడానికి కానీ గేమ్స్ కానీ అలాంటివి ఏం పెట్టలేదు, జస్ట్ ఓన్లీ స్టాల్స్ పెట్టారు అంతే. ఈసారి వెళ్ళినప్పుడు మేము చూస్తే కిడ్స్ కి సెపరేట్ గా ప్లే ఏరియా ఒకటి ఉంది అండ్ గేమ్స్ కూడా పెట్టారండి. అది లాస్ట్లో చూపిస్తాను నేను. ఇది మాత్రం ఓన్లీ కిడ్స్కే పెట్టినట్టు ఉన్నారండి. ఇక్కడ టికెట్ ఏం లేదనుకుంటా, మనం వెళ్ళి ఆడుకోవచ్చు. అంటే పిల్లల్ని పంపించవచ్చు, మనం బయట నుంచి చూడొచ్చు. వాళ్ళైతే బాగా ఆడుకుంటున్నారు. నేను ఇక్కడ వేరే వాళ్ళు ఆడుకుంటుంటే కొన్ని క్లిప్స్ తీసి యాడ్ చేశాను, చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు అసలు. ఇంకా మన ఛానల్ గురించి మాట్లాడుకుంటే నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే 300 సబ్స్క్రైబర్స్ పైన అయ్యారు. నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ ఏం పెట్టండి. నేను లాంగ్ వీడియోస్ ఏం పెడతానంటే నాకు ఎడిటింగ్ ఇష్టమే అని చెప్పి నేను సాంగ్స్ అవి ఎడిటింగ్ చేసి పెడతా ఉంటాను. వాటికి బాగానే రీచ్ వస్తుంది. కానీ నేను ఏమన్నా నార్మల్ వీడియోస్ పెడితే అసలు మీరు చూడట్లేదు, కొంచెం చూడండి ప్లీజ్. నా షార్ట్ వీడియోస్ చూసినప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ కానీ మీకు ఏమన్నా బాగుందన్నా కానీ కొంచెం కామెంట్ చేస్తే నేను వాటిని చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా వీడియోస్ చేయడానికి చాలా బాగుంటుంది. నాకు ఎడిటింగ్ అంటే ఇష్టం అని చెప్పాను కదా. అలానే మొన్న సంక్రాంతికి నేను ఏం చేశానంటే షించాన్ని అందరాలు ఉంటే ఎలా వాళ్ళు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి వీడియో ఎడిట్ చేసి పెట్టానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరి వల్ల ఆ వీడియో బాగా రీచ్ అయింది. ఇంకా చాలా మంది కామెంట్ చేశారు కదా వాళ్ళ ఏరియాస్ నుండి పెట్టమని చెప్పి. నాకు అన్ని ఏరియాస్ ట్రెడిషన్స్ తెలియదు. అంటే ఇప్పుడు మన ఆంధ్రాలో ఒకలా జరుపుకుంటాం, తెలంగాణలో ఒకలా జరుపుకుంటాం కదా. నేను అందుకే రెండింటిని పెట్టాను. అంటే తెలంగాణలో బోనాలు అవన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, అలాగే మన ఆంధ్రాలో దసరా కానీ సంక్రాంతి కానీ చాలా బాగా గ్రాండ్ చేసుకుంటారు. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చాలా బాగున్నాయండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఇక్కడ బెడ్షీట్స్ కానీ దుప్పట్లు కానీ చాలా ఉన్నాయి. నాకు ఇంకా ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఇక్కడ గర్ల్స్ వస్తే కానీ అసలు A to Z అన్నీ దొరుకుతాయండి. వాళ్ళకి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉన్నాయండి. అబ్బబ్బా, ఒక్కొక్క స్టాల్లో నిజంగా ఒక్క స్టాల్ నుంచి ఇంకొక స్టాల్ ఉంది. ఇంకా ఇక్కడ గేమ్స్ అయితే పెట్టారని చెప్పాను కదండి కొత్తగా, అవన్నీ నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే నేనేం తీసుకోలేదండి, ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాను, అందుకని ఇప్పుడు నేనేం తీసుకోలేదు. జస్ట్ ఏమేమి పెట్టారా అని మళ్ళీ ఒకసారి చూడడానికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఏవో ఆయుర్వేదిక్ అండి, ఏవో సోప్స్ అలా పెట్టి అమ్ముతున్నారు. నేనైతే చూసాను కానీ ఏం తీసుకోలేదు. ఇక్కడైతే పిల్లలకు సంబంధించిన బొమ్మలు కానీ పెన్సిల్స్ కానీ అవన్నీ చాలా ఉన్నాయి. పిల్లల్ని తీసుకుని వస్తే మాత్రం కన్ఫామ్గా ఏదో ఒకటి కొనివ్వాలండి, అన్ని రకాలు ఉన్నాయి, వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు. ఇంకా ఈ షాప్లో ఇయరింగ్ కలెక్షన్స్ బాగున్నాయండి. నేనైతే ఒక బార్బీ బొమ్మను చూసాను, అసలు అవి నాకు బొమ్మలా కనపడలేదండి, అవి నాకు దెయ్యాలా కనిపించినాయి. అసలు సడన్గా చూస్తే నిజంగా అలానే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే రకరకాల పెన్సిల్స్ అని పెట్టారండి, పిల్లలుకి యూజ్ అవుతాయి ఇవన్నీ. ఇంకా మేము వెళ్ళిపోయేటప్పుడు ఒక షాప్లో చూసామండి, మన ఓల్డ్వి అన్ని కరెన్సీ అన్నీ పెట్టారు. నాకు అసలు వాటిలో చాలా వరకు తెలీదు, కానీ వాళ్ళు పెట్టివన్నీ చూశాను. వాళ్ళని అడుగుతామంటే ఆయన చాలా బిజీగా ఉన్నారు కనుక్కోవడానికి కూడా. జస్ట్ అలా వీడియో క్లిప్ ఒకటి తీసుకున్నాను, వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళకి తెలిసినవి ఉంటాయి కదా, వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనకు ఒక 40% తెలుస్తుంటుంది అంతే, మిగతావన్నీ మనకు తెలియదు. చిన్న పాపని చూస్తే పాపం అనిపించేసిందండి, అంతమంది ఉండడం వల్ల తనకి చాలా భయం వేసినట్టుంది. అసలు ఏం చేయలేదండి, జస్ట్ అలా నుంచిందంటే పక్క నుంచి వాళ్ళ మమ్మీ చెప్తున్నారు ఏదో ఒకటి చేయి చిన్న అని చెప్పి, అసలు ఏం చేయలేదు. వీడియో అయితే అంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.